గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడ పట్టమట తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ సహా 88 మందిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఆఫీస్ ఉద్యోగి సత్యవర్ధన్ ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. ఈ నెల 10న ప్రాసిక్యూషన్ కు సత్యవర్ధన్ అడ్డం తిరిగారు. కేసుతో తనకు సంబంధం లేదని కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ వేశారు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని, దానివల్లే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు సత్యవర్ధన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు 5గురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే కోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ నెల 20న వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో ఆయన ఆడిన డ్రామా బయటపడింది. తెల్లవారుజామున రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్ లో వంశీ ఉన్న ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే ఆ సమయంలో డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్లిన వంశీ బ్లూ మీడియా, కొందరు వైసీపీ నేతలకు ఫోన్ చేశారు. బ్లూ మీడియా ఛానల్స్ ఇంటికి చేరుకున్న తర్వాతే వంశీ బయటకు వచ్చారు. వల్లభనేని వంశీ డ్రామాతో బిత్తరపోయిన పోలీసులు ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వంశీపై మరో కేసు పెట్టే యోచనలో ఏపీ పోలీసులు ఉన్నారు. Thank you.